మా పిల్లోడికి చాలా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. ఈ మధ్యలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం ప్రతి ఫీవర్కి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, ఈరోజు క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, ఏ ఫీవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 48 అవర్స్ నార్మల్ పారాసెటమాల్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అవసరమైతే ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి పారాసెటమాల్ ఇచ్చినా సరే ఫస్ట్ 2 రోజులు ఫీవర్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ 2 రోజులు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 48 గంటల తర్వాత కూడా ఫీవర్ ఉందా అంటే మనం అవసరమైన బ్లడ్ టెస్ట్ కానీ పేషెంట్ కండిషన్ కానీ చూసి అప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం తప్ప ఫీవర్ హై గ్రేడ్ వస్తే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి, లో గ్రేడ్ వస్తే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. 48 గంటల తర్వాత కూడా ఫీవర్ పెరుగుతుంది, లేకపోతే ఇంకా ఫీవర్ దగ్గుతో కానీ మూత్రంలో మంట కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతున్నాయంటే అప్పుడు మీ డాక్టర్ చూసి సరైన టెస్ట్ చేసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి తప్ప ఫీవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి యాంటీబయాటిక్ నచ్చినట్టు స్టార్ట్ చేస్తామంటే ఫ్యూచర్లో మీ పిల్లలకు ఏ యాంటీబయాటిక్ పనిచేయకుండా తయారవుతుంది. యాంటీబయాటిక్ ఇస్తే తొందర తగ్గిపోతుంది సార్, తొందర యాంటీబయాటిక్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం అనవసరంగా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి నిజంగా అవసరమైనప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదు, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ అట్లాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ఫీవర్ కూడా ఫ్యూచర్లో ఇంజెక్షన్ పెట్టుకునే అవసరం వస్తుంది. కాబట్టి వీలైనంతగా యాంటీబయాటిక్ అవాయిడ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్లో చాలా కామన్గా వచ్చేది వైరల్ ఫీవర్. ఓకే, వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ పనిచేయదు. ఓన్లీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ పనిచేస్తుంది. సో వైరల్ ఫీవర్ తగ్గడానికి మనకు 3 నుంచి 4 రోజులు పడుతుంది. సో అట్లీస్ట్ 2 రోజులు మనం వెయిట్ చేసి ఏం తగ్గకపోతే అప్పుడు టెస్ట్లు చేసుకొని కావాలంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. కానీ ఇమీడియట్గా హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తా అంటే ఫ్యూచర్లో మీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు 20-30 సంవత్సరాలు వచ్చేవరకు వాళ్ళకి ఏ యాంటీబయాటిక్ పనిచేయకుండా జరుగుతుంది. ఈ యాంటీబయాటిక్ అనేది అనవసరంగా ఇస్తే ఏమవుతుందంటే దానికి ఒక రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఆల్అవుట్ పెట్టగానే దోమలు పోయేవి, ఇప్పుడు ఆల్అవుట్ పెట్టినా కూడా దోమలు పోవట్లే. అందుకే కొత్త కొత్త రకమైన కెమికల్స్ తయారు చేసి ఆల్అవుట్లో తయారు చేస్తున్నారు. సేమ్ యాంటీబయాటిక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. మనం స్టార్టింగ్ యాంటీబయాటిక్స్ ఇస్తే కొన్ని రోజులకి వాటికి రెసిస్టెన్స్ వచ్చి యాంటీబయాటిక్ కూడా పనిచేయదు. తర్వాత ఫ్యూచర్లో పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ సివియర్గా ఉంటాయి మీ పిల్లలకి. సో యాంటీబయాటిక్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ఒకవేళ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు ఇవ్వాలి? డాక్టర్ ఎప్పుడైనా యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు మీకు 3 days, 5 days ఆర్ 7 days కోర్స్ చెప్తారు. ఫీవర్ తగ్గింది కదా నేను మానేస్తాను అంటే కుదరదు. సగం చంపిన పాము అంటారు కదా, అట్లే మనం ఇప్పుడు యాంటీబయాటిక్ ఇస్తే కంప్లీట్గా బ్యాక్టీరియాని చంపాలి. 2 రోజులు వాడేసి వదిలేస్తే ఆ బ్యాక్టీరియా అనేది దానికి రెసిస్టెంట్ తయారై ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మీరు డాక్టర్ ఇచ్చిన కోర్స్ 3 రోజులు కానీ 5 రోజులు కానీ అవసరాన్ని బట్టి కంటిన్యూ చేసి ఆపేయాలి.